హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా మనకు గ్రామీణ స్థాయిలో పనిచేయడానికి చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 30,000కు పైగానే జీతం ఉంటుంది. మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. అర్హతలు ఏంటి, వయసు ఏంటి, సెలక్షన్ ఎలా చేస్తారు, కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి గైస్. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుంటున్నారు కానీ లైక్స్ చేయడం మర్చిపోతున్నారు. డెఫినెట్గా లైక్ చేస్తే కొంచెం సపోర్ట్ అనేది ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. వాళ్ళు కూడా అప్లికేషన్స్ పెట్టుకుంటారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సిఎస్ఐఆర్ అనుబంధ సంస్థ అయినటువంటి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సంస్థ వచ్చేసరి మనకు హైదరాబాద్లో ఉంది కాబట్టి పోస్టింగ్ అనేది మన స్టేట్లోనే ఉంటుంది. గమనించాలి ప్రతి ఒక్కరు. మరి జాబ్స్కి ఉమెన్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, మేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి మిస్ అవ్వకుండా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి. నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి. ఒకసారి మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని నోటిఫికేషన్ మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. అందులోనే మీకు సిలబస్ కావచ్చు, మిగతా డీటెయిల్స్ కావచ్చు ఉంటాయి. మరి వీటికి సంబంధించిన అప్లికేషన్స్ ఆన్లైన్లో పెట్టుకోవాలి. మనకు జనవరి 27 నుంచి స్టార్ట్ చేసుకొని ఫిబ్రవరి 23 వరకు కూడా మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. హార్డ్ కాపీ వచ్చేసరికి మనకు మార్చ్ 2 వరకు కూడా మీరు పెట్టుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మరి వీటికి సంబంధించిన వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకు టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి 25 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. 72,240 రూపీస్ శాలరీ ఉంటుంది. ఏజ్ 28 ఇయర్స్ వరకు కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో టెక్నికల్ ఆఫీసర్ జాబ్స్ టోటల్ 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 90,100 శాలరీ ఉంటుంది. 30 ఇయర్స్ వరకు కూడా మీకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో వీటితో పాటు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. ఫర్దర్గా మనం లైన్గా చూస్తున్నాం కాబట్టి తర్వాత చూద్దాము. సో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి మనకు ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకు వేకెన్సీస్ ఇచ్చారు, చూసుకోవచ్చు మీరు. దీనికి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇంకా టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ ఇంకా వేరే డొమైన్స్లో అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా చూడొచ్చు. హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే విధంగా కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అలాగే బీఎస్సీకి సంబంధించి ఇంకా చాలా డొమైన్స్ అయితే ఉన్నాయి. బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్, అలాగే బయోమెడికల్ సైన్సెస్ సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్న అప్లై చేయొచ్చు. అండ్ అలాగే మనకు డిప్లొమా హోల్డర్స్ కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎవరంటే కనుక మనకు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేయొచ్చు. అలాగే ఎలక్ట్రానిక్స్ సంబంధించి కూడా మీకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎవరైతే చేశారో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు డిప్లొమా విభాగంలో. సో ఈ విధంగా మనకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇంకా చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి ఎంఎస్సీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. మీకు ఒకవేళ క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా వీటికైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునేందుకు మీకు అవకాశం అయితే ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఏజ్ రిలాక్సేషన్ గురించి ఇక్కడ మనకు క్లియర్గా అయితే ఇచ్చారో ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఎస్సీ/ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ అయితే రిలాక్సేషన్స్ ఉంటాయి. దాంతోపాటు క్యాస్ట్ కూడా మీకు అయితే వర్తిస్తుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. సో కట్ ఆఫ్ వచ్చేసరికి మనకు ఫిబ్రవరి 23, 2026కి మీకు ఈ యొక్క ఏజ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి. దీనికి అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి 23 వరకు కూడా మీరు పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సెలక్షన్ ఎలా ఉంటుందంటే టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి దీనికి సంబంధించి మీకు ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 3 పేపర్స్ అయితే ఉంటాయని చెప్పి చెప్తున్నారు. టెక్నికల్ ఆఫీసర్కి కూడా సేమ్ అంతే. పేపర్ 2, పేపర్ 3 విల్ బీ ఎవాల్యుయేటెడ్ ఓన్లీ ఫర్ దోస్ క్యాండిడేట్స్ హూ సెక్యూర్ మినిమం థ్రెషోల్డ్ మార్క్స్. సో పేపర్ 1లో ఎవరికైతే మినిమం థ్రెషోల్డ్ అనేది క్రాస్ అవుతుందో వాళ్ళకి మాత్రం పేపర్ 2, పేపర్ 3 అయితే ఉంటాయి. ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా తీస్తామని చెప్పేసి చెప్తున్నారు బేస్డ్ ఆన్ పేపర్ 2 అండ్ పేపర్ 3. పేపర్ 2, పేపర్ 3 మాత్రమే కన్సిడర్ చేస్తారు మీకు ఫైనల్ సెలక్షన్లో. సో ఫస్ట్ స్టేజ్ 1 ఏంటంటే మీకు ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. అది కంప్లీట్ అయిపోతే రిటర్న్ టెస్ట్ మీకు 3 అవర్స్ టైం డ్యూరేషన్ ఉంటుంది. 200 బిట్స్ అయితే ఉంటాయి. లెవెల్ సరిగ్గా డిప్లొమా గ్రాడ్యుయేషన్ లెవెల్లో పేపర్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే హిందీలో కూడా మీకు పేపర్ అనేది ఉంటుందని చెప్పి మెన్షన్ అనేది చేస్తున్నారు. 200 బిట్స్ అయితే ఉంటాయి. తర్వాత పేపర్ 1లో మీకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. 100 మార్క్స్ ఉంటుంది. నో నెగిటివ్ ఉంటుంది. నో నెగిటివ్, ఏ విధమైన నెగిటివ్ అయితే లేదు. ఓకేనా. మెంటల్ ఎబిలిటీ అయిపోయిన తర్వాత పేపర్ 2 వచ్చేసరికి 30 మినిట్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్ చొప్పున అయితే ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్.
-1 మార్క్. తర్వాత పేపర్ 3 వచ్చేసి 90 మినిట్స్ అయితే ఉంటుంది. కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. 300 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మనకు 3 మార్క్స్. 1 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుందని చెప్పి కూడా మెన్షన్ చేస్తున్నారు. పేపర్ 2, పేపర్ 3 మాత్రమే కన్సిడర్ చేస్తామని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. పేపర్ 1 జస్ట్ క్వాలిఫై అయితే చాలు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది పేపర్ 2, పేపర్ 3 ఆధారంగా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రం మేము తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. సో దాంతోపాటు మీరు హార్డ్ కాపీని కూడా మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. లేకపోతే రిజెక్ట్ చేస్తామని చెప్పేసి కూడా ఇన్ఫామ్ చేశారు. దీనికి సంబంధించి అప్లికేషన్ డేట్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. 27th జనవరి నుంచి 23rd ఫిబ్రవరి వరకు కూడా మీరు ఏదో పెట్టుకోవచ్చు. హార్డ్ కాపీ మాత్రం March 2 వరకు కూడా ఛాన్స్ ఉంటుంది అప్లై చేసుకోవడానికి. దీనికి అప్లికేషన్ ఫీజ్ 500 రూపీస్ ఉంటుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. చూడొచ్చు ఇక్కడ మనకి యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి సంబంధించి 500 రూపీస్ ఉంటుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్ కానీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి వాళ్ళకైతే ఫీ లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరైతే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఒక 5 మినిట్స్ కేటాయించుకొని అప్లికేషన్స్ పెట్టుకుంటే మనకేం పోయేది లేదు. ముఖ్యంగా ఉమెన్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా అప్లై చేయండి. మీరు ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, జనరల్ అయినా పర్వాలేదు, మీకు ఫ్రీగానే ఉంటుంది. ఖచ్చితంగా యూస్ చేసుకోండి. ఒక 5 to 10 మినిట్స్ అనేది కేటాయించి ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఛాన్స్ ఉంది కాబట్టి. సో దీనికి అప్లికేషన్స్ అనేవి ఎలా పెట్టుకోవాలి ఏంటి క్లియర్గా ఇచ్చారనమాట. ఫస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేస్తారు కదా, అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఆన్లైన్లోనే మీరు అప్లై చేసిన తర్వాత మీకంటూ ఒక ఫామ్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క సెల్ఫ్ అటెస్టేషన్ చేసినటువంటి సర్టిఫికేట్ కాపీస్ అన్నీ కూడా పెట్టాలి. లైక్ మీ యొక్క మార్క్ షీట్స్ కానీ, టెస్టిమోనియల్స్ కానీ అన్నీ కూడా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పెట్టాలి. క్యాస్ట్ కూడా పెట్టాల్సి ఉంటుంది. అన్నీ కూడా పెట్టిన తర్వాత మీరు ఏదైతే ఎన్వలప్ కవర్ ఉంటుందో ఆ ఎన్వలప్ కవర్ టాప్ సైడ్లో మీరు ఈ విధంగా మెన్షన్ చేయాలి. ఏంటంటే కనుక అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో ఆ పోస్ట్ నేమ్, కోడ్ అయితే మెన్షన్ చేయాలి. సో అలాగే మీరు పంపించడానికి సంబంధించి March 2 వరకు టైం ఉంటుంది. అడ్రస్ కూడా ఇచ్చారో ఒకసారి చూసుకోండి, ఇక్కడికి పంపించాలి. ఓకేనా. సో ఈ విధంగా మీరు అప్లికేషన్స్ కూడా చాలా సింపుల్గా మీరైతే పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు పెట్టాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ కూడా మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు కాబట్టి ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టుకోండి. ఓకేనా. ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా పెట్టుకున్నట్లయితే మాత్రమే మీకు బాగుంటుందన్నమాట. సో ఏమేమి పెట్టాలి అంటే ఇక్కడ ఇంటర్, 10+2, డిప్లొమా, ఏవైతే మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా పెట్టాల్సిందే. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకు నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అక్కడి నుంచి ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. అక్కడే మీకు మొత్తం వివరాలన్నీ కూడా ఉంటాయి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా.